అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్. కొంతమంది పేషెంట్స్, సార్ ఫిషర్ ఫిస్టులా తేడా ఏంది, ఫిషర్ అంటే ఏంది, ఫిస్టులా అంటే ఏంది అంటే అన్ని మొలలే కదా అనుకుంటున్నారు. కాదు, ఫిషర్లో మలద్వారం వద్ద చీలిక ఏర్పడి తద్వారా మోషన్తో పాటు కానీ మోషన్తో పాటు కానీ మోషన్ వెళ్ళిన తర్వాత కానీ డ్రాప్ బై డ్రాప్ బ్లడ్ పడుతూ ఉంటుంది. దానిని ఫిషర్ అంటారు. ఇది ఎక్యూట్ స్టేజ్ కానీ క్రానిక్ స్టేజ్ కానీ అంటే రెగ్యులర్గా హార్ట్ స్టూల్ పాస్ చేయటం వల్ల ఏర్పడుతూ ఉంటుంది, లేదా ఎక్కువ వేడి ఉన్న వాళ్ళలో కూడా కలగవచ్చు. అదే ఫిస్టులాలో ఏమవుతుందంటే మలద్వారం లోపల కదా యానల్ గ్లాండ్స్ అంటాం, అవి ఇన్ఫెక్షన్కు గురయ్యి అక్కడి నుంచి ఒక రంధ్రం చేసుకొని పిరుదుల వద్ద చిన్న పింపుల్లా గల చీముగడ్డ ఏర్పడి ఆ బయట ఉన్న రంధ్రం నుంచి చీమ్ అనేది ఒక 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ కారుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఫిస్టులాలో చీమేస్తూ ఉంటుంది, ఫిషర్లో మంట, నొప్పి, రక్తస్రావం అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. అప్పటికీ కూడా అంటే చాలామంది ఏంటంటే మలద్వారం వద్ద ఏదొచ్చినా పైల్సే అనుకుంటూ ఉంటారు. అసలు ఫిస్టులా కానీ ఫిషర్స్ కానీ చాలామంది చూయించుకోరు, అట్లనే పెయిన్ కిల్లర్ వాడుకోవడం, తద్వారా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు యాంటీబయాటిక్ వేసుకోవడం ద్వారా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కాదు, కంపల్సరీ వీటి రెండిటికి ఏంటంటే పిఆర్ వైద్యుని పర్యవేక్షణలో కంపల్సరీ ఎగ్జామినేషన్ చేయించుకొని తద్వారా అది పైల్సా, ఫిషరా, ఫిస్టులా అని చూసుకోవాల్సి ఉంటుంది.